హాయ్ ఫ్రెండ్స్, ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. 15 కాయలు కట్ చేయించుకొని వచ్చామండి. అన్నీ తుడుచుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ చేసుకున్నారండి. చేసుకున్నాక కొలుచుకోవాలి. ఈ డబ్బాతోని ఎన్ని డబ్బాలు అయితే దాంతో కారం అండి. కారం కూడా చెప్తాను, కొలుస్తుంది ఇప్పుడు ఆంటీ. చూడండి, ఈ డబ్బాతోటి 3 డబ్బాలు అయినాయండి. దీంతో కారం దీంతో 1.5 పోసుకోవాలంట. జీలకర్ర పొడి అండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. మెంతి పొడి అండి, ఇది కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాం కదండి. ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి, పచ్చిది. ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలండి. ఇట్లా పొట్టు తీయకుండా లైట్గా ఒక చెక్కలు పట్టుకోవాలండి. మెత్తగా పడితే బాగోదు. ఇది కూడా ఇలా కలుపుకోవాలండి. కారం వేయక ముందుకే పచ్చి నూనె పోసుకోవాలండి. కొద్దిగా పచ్చి నూనె మొత్తం కలుపుకోవాలి. పోసి కలుపుకున్నాక కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలండి. ఇప్పుడు మీది ప్యాకెట్ తెచ్చేసుకోకండి. అందులో అంతా ఫుడ్ కలర్ కలుపుతారండి. అది హెల్త్కి మంచిది కాదు. మంచిగా మనం ఇంట్లో తెచ్చుకున్న కారం తీసుకొని పట్టించుకొని మంచిగా క్లీన్ చేసి పట్టించుకొని మంచిగా కలుపుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా అండి మామిడికాయ పచ్చడి. కొత్తగా ఏం చేస్తారు అంటే ఒక ప్యాకెట్ చేస్తారు, కలుపుకుంటారండి. హెల్త్ పాడు చేసుకోకండి. ఇలా కలుపుకోవాలండి మొత్తం. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీకు ఎంతమందో ఇష్టమో కామెంట్ పెట్టండి. తాలింపు అండి, ఆయిల్ పోసుకుంటున్నాం. చూడండి, స్టవ్ మీద పెట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి. ఎల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసామండి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలండి. మేమైతే ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే ఉదయం కలుపుకుంటాము. మీ ఇష్టం అండి, చల్లారినాకైనా కలుపుకోవచ్చు. పోపు గింజలు వేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా హీట్ కలపొద్దండి, పచ్చడి పాడవుతుంది. ఇంతేనండి. తీసుకెళ్ళి పచ్చడిలో కలిపేసుకోవాలండి. ఎంతో సింపుల్ అయింది. నేను మాత్రం ఆ వీడియోని తీయట్లేను, ఎందుకంటే ఉదయం దాకా ఉండాలి కాబట్టి. ఈ ఆయిల్ చల్లారాక పచ్చడిలో కలుపుకోవాలండి. నైట్ అంతా మగ్గుద్ది. మగ్గి పచ్చి నూనె పోసినాం కదా, కొద్దిగా ఊరుద్దంట. ఊరిన తర్వాత ఈ నూనె చల్లారుతుంది కదా ఉదయం కల్లా, ఇది కలుపుకోవాలండి. ఓకేనండి. ఎంతమందికి ఇష్టమో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.